భర్తను హత్య చేసిన భార్య ఆమె తమ్ముడిని అరెస్టు చేసినట్లు మదనపల్లి డీఎస్పీ మహేంద్ర తెలిపారు. స్థానిక 2 టౌన్ పోలీస్ స్టేషన్లో డీఎస్పీ మీడియాతో మాట్లాడుతూ స్థానిక రామారావు కాలనీలో కాపురం ఉండే జరిపిటి రామన్న తాగి గొడవ చేస్తున్నారని, భార్య రవణమ్మ ఆమె తమ్ముడు ఈశ్వర్ మార్చి 12న రోకలి బండతో కొట్టి దారుణంగా హత్య చేశారు. మృతుడు రామన్న తమ్ముడి ఫిర్యాదు మేరకు 2 టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. మృతుడి భార్య రవణమ్మ ఆమె తమ్ముడు ఈశ్వర్ ను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. మృతదేహాన్ని బి కొత్తకోట సమీపంలో హంద్రనీవా కాలువ పక్కన పూడ్చిపెట్టినట్లు నిందితులు తెలిపారు. దీంతో రామన్న మృతదేహాన్ని వెలికితీసి స్పాట్లోనే పోస్టుమార్టం చేశారు. అనంతరం రవణమ్మ ఆమె తమ్ముడు ఈశ్వర్లను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. అప్పుడు వాళ్ళ బ్రదర్ సడన్ గా ఫోన్ చేస్తుంటే కూడా రెస్పాండ్ అవ్వట్లేదు ఏంటి అని చెప్పి కొంచెం డౌట్ వచ్చేసి మన దగ్గరికి వచ్చి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తాడు. ఎప్పుడు 21/6/2025 తన కంప్లైంట్ బేస్డ్ మనము మిస్సింగ్ కేసు అనేది రిజిస్టర్ చేస్తాం అన్నమాట. వెరిఫై చేస్తున్నాము ఏంటి అనేది మొత్తం చూస్తున్న తర్వాత మనకి కొంచెం ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఈ అఫెన్స్ ఎప్పుడైతే అవుతుందో తను అప్పటి వరకు డెలివరీ బాయ్ లాగా పనిచేస్తుంటాడు. అది అయిపోయిన తర్వాత నుంచి ఇక్కడ నుంచి షిఫ్ట్ అయిపోవడము, బి కొత్తకోటలో ఉండడము, తర్వాత పొంగనూరు వెళ్ళిపోవడము, ఇట్లా ఉన్నప్పుడు మనకి 19/9/2025 ఆ రోజు మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇట్లా మదనపల్లికి వచ్చాడు అని చెప్పేస్తే మనకి ఇన్ఫర్మేషన్ వస్తే దాని బేస్డ్ మనం ఇంటర్వ్యూట్ చేసాము. మనం ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత కన్ఫ్యూజ్ చేశాడు. రమణమ్మ అని చెప్పేసి A1, A2 వచ్చేసి A1 వాళ్ళ బ్రదర్ ఈశ్వర్. ఓకే, ఇది వీళ్ళు మెయిన్ చంపడానికి మెయిన్ మోటో ఏంటి అంటే తను కంప్లీట్గా అప్పులు అనేది ఎక్కువ చేస్తున్నాడు. చేసిన తర్వాత కొంచెం ఆల్కహాల్కి కూడా అడిక్షన్ అయిపోయిన తర్వాత వైఫ్ ఆయన రోజు అంటే A1 డిసీజ్డ్ రోజు తరచు గొడవ పడేవాళ్ళు. నువ్వు పనికి వెళ్ళట్లేదు, ఏం వెళ్ళట్లేదు, అప్పులు ఎక్కువైపోయినాయి, అందరూ వచ్చి ఇంటికి వచ్చి అడుగుతున్నారు మనల్ని, ఎట్లా అంటే అది కంటిన్యూగా గొడవలు అవుతున్నాయి. తాగేస్తున్నప్పుడు గొడవ పడతారు. ఆమె ఏం చేస్తుంది అప్పుడంటే ఇమీడియట్గా పప్పు గిత్తి ఉంది ఇంట్లో. ఫస్ట్ వచ్చేసి పప్పు గిత్తితో తల మీద కొడుతుంది. తర్వాత A2 ఎవరైతే ఉన్నాడో ఆ రాయి వేస్తాడు. ఇంట్లో మన రోకల్ రాయి ఉంటారు కదా, ఆ రోకల్ రాయితో తెచ్చి కొట్టేస్తాడు. ఆ తర్వాత అక్కడ చనిపోవడం జరిగింది. చనిపోయిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే ఆ రోజు వాళ్ళ పిల్లలు స్కూల్కి పోయింటారు. వాళ్ళు రానికోకుండా మళ్ళీ వస్తే ఎక్కడ డౌట్ వస్తుంది అనేసి వాళ్ళని వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పంపిస్తారు. ఆ గోనె సంచి అనేది కొనుక్కొని నైట్ 12:30 ఆ టైంలో ఆ బ్యాగ్లో ప్యాక్ చేసుకొనేసి వాళ్ళ స్కూటీ ఏదైతే ఉంటుందో స్కూటీలో వేసుకొని వెళ్ళిపోతారు. కస్తూర్బా స్కూల్ దగ్గర పక్కన హంద్రనీవా కెనాల్ ఉంది. అక్కడ మట్టి రోడ్ లాగా అది గుంతతో ఉంటే దాంట్లో లైట్గా తోవేసి సంచిలోకి వేసి ఉంటారు. సంచిలోకి వేసి దాంట్లో పాతి పెట్టేస్తారు.